70 ఎంఎం. సో మీరు ఇందాక మాట్లాడుతూ యాక్చువల్లీ ఫిబ్రవరి 14th అంటే లవర్స్కి ఒక స్పెషల్ డే. సో ఆ డేకి మీరు ఒక మంచి లవ్ స్టోరీ తీసుకొస్తున్నారు అండ్ అలాగే ముందుగానే ఒక మంచి సాంగ్ ఇచ్చేసారు, బేబీ సాంగ్. లవర్స్లో అమ్మాయిలకేమో సోను మోడల్, అబ్బాయిలకేమో లైలా ఉంటుంది మీకు లవర్స్ డే రోజు అని చెప్పారు. మరి మీరు ఎవరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తారు? మార్నింగ్ షో ఒకటి, నైట్ షో ఒకటి చూస్తా. సో ఎవరితో ఎక్కడ ఏంది ప్రస్తుతానికైతే ఖాళీగానే ఉన్నా, జాయిన్ కావచ్చు వాళ్ళన్న. యా విశ్వక్ గారు, యాక్చువల్గా అంటే ఒక అమ్మాయి పాత్ర పోషించడం అనేది చాలా టఫ్ కదా. ఇది పోషించిన తర్వాత అమ్మాయిల పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద కానీ. సార్, పాత్ర పోషించక ముందు నుండి నాకు అమ్మాయిల పట్ల చాలా గౌరవం. పాత్ర పోషించిన తర్వాత వాళ్ళు చెప్పులు వేసుకునేదానికి, వాళ్ళకి రెడీ అయ్యేదానికి, వాళ్ళకు ఉన్న ఓపికకి చాలా పెద్ద దండం పెట్టబుద్దయింది. అది డెఫినెట్లీ ఉంది. ఆ గౌరవం ఇంకొంచెం పెరిగింది. సో నాకు 15 నిమిషాల తర్వాత మేకప్ వేస్తుంటే ఇట్లా టచ్అప్ కోస్తుంటే కూడా నాకు ఇట్లా చిరాక్కుంటుంటుంది. దీంట్లో మొత్తం 10 మంది వచ్చి ఒకరు చుట్టూ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఒకరు ఇక్కడ చదువుతుర్రు, ఇట్లా 10 మంది వచ్చి ముట్టుకుంటుంటే ఇట్లా బీపీ వస్తుంది కానీ యాక్టింగ్ చేయాలి. సో అదొకటి పెద్ద ఛాలెంజ్. యాక్టింగ్ కంటే కష్టమైంది మేకప్. నాకు యాక్చువల్లీ యాక్టింగ్ ఈజీగా అయిపోయింది లైలది. కాకపోతే 10 మంది వచ్చి టచ్ చేస్తుంటే అది ఒకటి ఉంటుంది చూసిరా, అది అక్కడ నాకు ₹1 కోటి ఎక్కువ అడగాలనిపించింది. సో అంటే ఒక మజ్నుగా మీ లైఫ్లో ఎలాంటి లైలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనా సార్? ఇలా కావాలి అంటే వేరే వాళ్ళు వదిలేస్తారు సార్. నాకు నాకు పెద్దగా నాదేం లేదు సార్. నేను వెరీ సింపుల్ హ్యూమన్ సార్, వెరీ డీసెంట్ లివింగ్, హై థింకింగ్ అట్లా. విశ్వక్ గారు, అయితే మీ ప్రతి మూవీకి ఒక్కొక్క మూవీకి బూతుల రేంజ్ పెరుగుతున్నట్లుంది. ఏముంది మేడం, భూత ఏముంది మేడం దీంట్లో? మెకానిక్ రాకీలో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి, ఇందులోనూ మెకానిక్ రాకీని మీరు పంపించారుగా మెకానిక్ దగ్గరికి. ఇప్పుడు మెకానిక్ రాకీ గురించి ఎందుకు, ఈ లైలా గురించి మాట్లాడదాము. విశ్వక్ గారు, లైలాగా మరి మీడియా ముందుకు ఎప్పుడు కనపడబోతున్నారు విత్ లైలా గెటప్తో? టికెట్ కొనుక్కొని చూడాలి లైలాని, ఓన్లీ ఇన్ థియేటర్స్. సార్ విశ్వక్ గారు, ఖర్చు అవుద్ది. హాయ్ సార్. విశ్వక్ గారు ఇక్కడ అండి. సార్ బాలయ్య బాబు లైలా గెటప్ చూసిన తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా లైలా గెటప్లో? ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు, ఒక్కడికి తిరక్కు అన్నారు. సార్ ఇంకొకటి, మేకప్ మ్యాన్ మీకు మేకప్ వేసిన తర్వాత మీరు బయటకు వచ్చాక మీకు ఒక కాంప్లిమెంట్ ఏదో ఇచ్చారంటగా గెటప్ మీద? ఎవరు? మీ మేకప్ మ్యాన్. ఆ గెటప్ వేసిన తర్వాత బయటకు వచ్చాక మా మేకప్ మ్యాను మీకు కాంప్లిమెంట్ ఏదో మంచిది ఇచ్చాడు. మీకెవరు చెప్పారు అది? నాకు జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎవరు చెప్పారు? నాకు తెలియని మ్యాటర్ నీకెవరు చెప్పారు? అంటే మీకేదో కాంప్లిమెంట్ ఇచ్చారంటగా, ఈ గెటప్లో బాగున్నారు అని సంథింగ్. బాగున్నా అని చెప్పారు, అదే కాంప్లిమెంట్. రామనారాయణ గారు, సార్, ఒక కొత్త డైరెక్టర్గా మీరు సినిమా ఇచ్చారు, నిర్మాత ఇచ్చినప్పుడు నిర్మాత కంఫర్ట్గా సినిమా ఫినిష్ చేయాలి, ముందు అనుకున్న బడ్జెట్లో సినిమాని ఫినిష్ చేయాలి. అవునండి. అలా జరగలేదు ఈ సినిమాకి అని అంటే మీరు ఏమంటారు? లేదండి, 100% జరిగింది. మేము కానీ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదంటే బడ్జెట్ ఎక్సీడ్ అయిందనా? లేదండి, ఉన్నాడు కదా సార్, అడిగండి. ఆయన ఎందుకు, నాకు కావాల్సిన డైరెక్ట్ గారికి ఆన్సర్ కావాలి. లేదండి, 100% మేము ఆయనే చెప్తున్నారు క్వాలిటీ కాంప్రమైజ్ కాలేదు అని. అంటే అవ్వకూడదనే తీసాం కదండి. యాక్చువల్లీ అంతకు ముందు సినిమా భగవంత్ కేసరి, ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి కదా. భగవంత్ కేసరి స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేస్తారు? లేదు సార్, ఇప్పుడు విశ్వక్ అయినా సినిమా అది 110 కోట్ల బడ్జెట్. అది సార్ నన్ను అది 110 బడ్జెట్ కాదు సార్, అది 110 కోట్లు బడ్జెట్ సార్. అది అదే సార్, ఆ కథకి సంబంధించిన వరకు ఆ బడ్జెట్, ఈ కథకి సంబంధించిన ఈ బడ్జెట్, కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అని. అంటే బడ్జెట్ ఎక్సైడ్ అయ్యారు? లేదు సార్, ఎక్కడ ఎక్సైడ్ 100% ఏదైతే ఫస్ట్ అనుకున్నామో అదే జరిగింది. అందులోనే చేసాం. ప్రొడ్యూస్ కంఫర్టబుల్ లేదని చేశారంటారు. అది కంఫర్టబుల్గా ఉన్నారు లేదు అన్నాడు, ఆయన హ్యాపీగా ఉన్నారు లేదు అది చెప్పట్లేదు. విశ్వక్ గారు చెప్పండి సార్. కంఫర్టబుల్ అయింది సార్, విశ్వక్ కోసం, రైటర్ కోసం. వాళ్ళ కోసం చెప్తున్నారా? ఊరికే అన్న. విశ్వక్ గారు సార్ నమస్తే. నమస్కారం అండి.
చాలా రోజుల తర్వాత అంటే పెద్ద చాలా మంది చాలా హీరోలు రోజుల తర్వాత ఏంటి సార్ 3 సినిమాలు ఇస్తే లాస్ట్ సంవత్సరం కాదు ఒక్క నిమిషం మళ్ళీ Full న్యూ ఇయర్ రాగానే వచ్చేసిన మళ్ళీ నేను అడిగేది వినండి పూర్తిగా హీరోలు చాలా మంది లేడీ గెటప్ తో కమల్ హాసన్ గారి దగ్గర నుంచి చాలా మంది హీరోలు లేడీ గెటప్ తో చేశారు కొన్ని సినిమాలు సాంగ్ లో కనిపించడం ఎస్పెషల్లీ మేడం సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు లుక్ సేమ్ మేడం లుక్ కనిపిస్తుంది. సో వాళ్ళని ఏదైనా మీరు ఆదర్శంగా తీసుకుని మీ కొంచెం ధైర్యం చూసి మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకుని చేశారా అంటే? ఆదర్శంగా తీసుకుంది అయితే వాళ్ళ ధైర్యాన్నే సార్. వాళ్ళు అంటే డెఫినెట్లీ చేసినందుకు అంటే వాళ్ళు డేర్ చేసిరు, మనం ఎందుకు చేయొద్దు అన్నది మెయిన్ ఇన్స్పైర్ అయింది వాళ్ళ డేరింగ్నెస్ నుండి. అండ్ రిఫరెన్స్లు అయితే ఏం లేవు సార్. నేను బేసిక్గా నేను ఏ క్యారెక్టర్ చేయాలన్నా దానికి సంబంధించిన సినిమాలు చూడడం ఆపేస్తాను. ఇప్పుడు పోలీస్ పాత్ర వేస్తున్నామని పోలీస్ సినిమాలు చూసి వస్తా. పోలీస్ పాత్ర వేస్తున్నా అంటే నేను ఇంకా పోలీస్ సంబంధించిన సినిమాలు చూడను నేను. ఎందుకంటే ఏదన్నా పొరపాటున రిపీట్ అవుద్దేమో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అవుద్దేమో అని చెప్పి ఐ ట్రై టు వర్క్ ఆన్ మై ఓన్. వాడు జేబులో వాడు వాచ్ పెట్టుకునే విధానం దగ్గర నుండి, దువ్వుకునే దగ్గర నుండి, నడిచే దగ్గర నుండి ఐ ట్రై టు ఫైండ్ న్యూ క్యారెక్టర్ బై మై సెల్ఫ్. ఈ గెటప్ లుక్ చూడగానే కత్తిలా ఉన్నామని ఫస్ట్ చెప్పింది ఎవరు? మా అక్క సార్. వీడియో కాల్ మా అక్కది వదిలేస్తే సార్, మా నాన్నకి వీడియో కాల్ చేస్తే మా నాన్న చాలాసేపు ఇట్లా సైలెంట్గా చూస్తున్నా. నేను కూడా చూస్తున్నా, ఆయన అట్లనే చూస్తున్నా, నేను కూడా చూస్తున్నా. డాడీ నేను డాడీ అంటే చెప్పాడు. సో ఆయన ఏమనుకుంటా అంటే నా ఫోన్ నుండి ఎవరో కాల్ చేసి ఇంకా నాకు ఫోన్ పాస్ చేస్తారేమో అనుకొని వెయిట్ చేస్తున్నాడు. గుర్తుపట్టలేదు చాలాసేపు. నన్ను కన్నా నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు. నేను కూడా చూస్తే నాకు గుర్తుపడతారా డాడీ నేను డాడీ అనగానే షాకు. తర్వాత మెయిన్ ఆ కోడలు అనుకొని ఉంటాడు ఆయన. సాహు గారు సార్, చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఏంటి, దాని ఎలా ఉండబోతుంది సార్? అది టైం వచ్చినప్పుడు మాట్లాడదాం సార్. అది ఇందాక అనిల్ కూడా అడిగినట్టున్నారు మీరు. అది దానికి ఆన్సర్ రావాలంటే మాకు కొంచెం టైం కావాలి సార్. నెక్స్ట్ మీదేనా? అంటే చాలా సినిమాలు వినిపిస్తున్నాయి చిరంజీవి గారికి. అఫీషియల్గా చిరంజీవి గారే చెప్తారు కదా సార్. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే సాహు గారు, నిజంగా ఒక వరుస సక్సెస్లు వచ్చినా కానీ చేసిన చాలా తక్కువ సినిమాలు. ఇమ్మీడియట్గా చిరంజీవి గారు మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తాను మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాగే ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా వద్ది, అనిల్ రావుపూడి కూడా. అంటే ఛాలెంజింగ్గా 2 టాస్క్లు ఉన్నాయి దీంట్లో. సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం చేయడం చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావుపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం. సో దాని గురించి అంటే ఎలాంటి కథ? 2 అవుతాయి సార్. ఆ సినిమా ఇప్పుడే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. ఓకే. విశ్వాక్, సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు షెడ్కి పంపించేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారంటే? ఏదైనా ఇంకో సినిమా చేయాలి కదా సార్. అది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే. లేదు నేను దృఢంగా ఉన్నాను, బాధపడ్డాను, ఏదో చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర. విశ్వక్ గారు, హాయ్ విశ్వక్. హాయ్. లైలాకి డబ్బింగ్ మీరే చెప్పారా? లైలాదా మేడం? అది కొంచెం వెయిట్ చేయాలి మేడం ట్రైలర్ వరకు. ఒకవేళ మీరే చెప్పుంటే ఒక డైలాగ్ చెప్తారేమో అన్న ఉద్దేశం. ఇది టీజర్లో మేము టీజ్ చేసాం లైలా. మీకు ట్రైలర్లో అసలు యాక్చువల్లీ లైలా మొత్తం ఓపెన్ అవుతుంది. మనం ఈ డీటెయిల్ అప్పుడు మాట్లాడదాం సార్. అంటే మీరు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు యాక్సెప్ట్ చేయాలి. అది కూడా అప్పుడే చెప్తాం. విశ్వక్ హాయ్. సో సాంగ్ బాగుంది, బట్ వింటున్నంతసేపు గుండెల్లోన సాంగ్, పడిపోయిన పిల్ల, ఇలాంటి సాంగ్స్ గుర్తొస్తున్నాయి మీది లియాన్ జేమ్స్ గారిది. సో మేబీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవ్వచ్చు, బట్ డూ యూ థింక్ ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ సిమిలర్ సాంగ్స్ గోయింగ్ ఫార్వర్డ్? టూ మచ్ అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నీకు ఆదిత్య సేమ్ సింగర్, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల సేమ్ సింగర్ సేమ్ అయిపోయి, నా ఫేస్ సేమ్ అయిపోయి, నీకు మ్యూజిక్ డైరెక్టర్, నీకు ఆ వైబ్ బీచ్ మళ్ళీ అది బీచ్ మీదకి వచ్చేసరికి నీకు ఆ సిమిలారిటీ కొడుతుంది. బట్ బాగున్నప్పుడు ఏముంది లైక్ చేయడమే. అండ్ వన్ మోర్ రిగార్డింగ్ యువర్ మూవీస్ సెలెక్షన్, పాస్ట్ 3-4 మూవీస్ అనుకోవచ్చు ఎక్స్క్లూడింగ్ గామి. సో డూ యూ థింక్ మీరు ఈ ఆఫ్ స్క్రీన్ ఫ్యాన్స్ కానీ, మీకున్న 18 to 24 ఏజ్ గ్రూప్ కానీ, సో ఈ కొంచెం యాటిట్యూడ్తో ఉండటం కానీ, సో బోల్డ్గా ఉండటం కానీ, సో ఈ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ని మూవీలో క్యారీ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు? అన్న క్యారీ అవే అయిపోతున్నారు అలాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకోవడానికి, ఇప్పుడు మోడల్ టైప్లో స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ. సో ఇవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటారా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్? ఇప్పుడు అరుస్తున్నారు వెనకాల కూర్చున్న వాళ్ళంతా, మేబీ 18-24 ఏజ్ గ్రూప్ బ్యాచ్ అంతా. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా మీ స్క్రిప్ట్? కథ తింటున్నప్పుడు ఇట్లా ఎవరు అరవరు సార్ నా పక్క నుండి. బట్ అదే నేను కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరమే ఉంటాం ఆ రూమ్లో. ఆ రూమ్లో డెఫినెట్లీ ఎవరు అరవరు. కథలాగిని డెఫినెట్లీ నచ్చిన సినిమా చేసుకుంటూ వెళ్ళడమే. అండ్
పాత్రలు ఇప్పుడు మీకు సోను మోడల్ ఉన్నాడు, అదే సినిమాలో లైలా కూడా ఉంది. ఇప్పుడు లైలా బిహేవియర్ వేరే ఉంటుంది. సో డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అంటారు. ఇన్ఫ్లుయెన్స్ చేయదు, అండ్ ఒక సినిమాకి ఇంకో సినిమాకి సంబంధం ఉండొద్దని నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. Yeah. థ్యాంక్ యూ. విశ్వక్ గారు హాయ్ అండి. ఐ నమస్తే మంచి మేడం. నమస్తే. సాంగ్ చాలా బాగుంది అండ్ లైలాలో కూడా చాలా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ. బేసికల్గా ఇందాక మాట్లాడుతూ అంటే షూటింగ్ తర్వాత ఎవరికి కనిపించలేదు అన్నారు. బట్ అంత అందంగా కనిపించడానికి చాలా కష్టాలు అంటే లైక్ ఐబ్రోస్ కానీ వ్యాక్సింగ్ కానీ చేయించుకుని ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? డెఫినెట్లీ నేను ప్రిపేర్ అయ్యాను కానీ మెంటల్లీ, బట్ నన్ను అలా పడుకోబెట్టి ఇట్లా వాళ్ళు చేస్తారు కదా మీకు థ్రెడ్డింగ్ చేసేటోళ్ళు, పడుకోబెట్టి ఇక్కడ ఉంది అక్క ఒక ఆమె పర్ పర్ అని సర్ సర్ అని చెప్పి మొత్తం పెట్టి పీకుతుంది, కసా కసా కోసేస్తుంది, ఏం చేస్తుందో అర్థం కాలేదు. పోయి అద్దంలో చూసుకోగానే మాత్రం ఒక్క సెకండ్ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉన్నా కానీ రియాలిటీలోకి నేను ఇంకా రాలేకుండే. ఎప్పుడైతే అద్దం ముందుకు పోయినో అప్పుడు రియాలిటీలోకి వచ్చినుండే. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను నెక్స్ట్ 1.5 month నేను ఎవరికి కలవట్లేను అన్నది అర్థమైంది నాకు. సో దట్ వాజ్ అంటే ఎంత ప్రిపేర్ అయినా కూడా నేను రియాలిటీకి దూరంగా కొంచెం ఉండే. ఆమె ఒకసారి అద్దం ముందుకు పోగానే ఇట్ వాస్ వెరీ షాకింగ్. బట్ యా అంత పెయిన్ ఎట్లా తీసుకుంటారండి ఆ థ్రెడ్డింగ్, అమ్మో. సో వైల్ డూయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లైలా గెటప్లో కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది అన్నారు. సో విచ్ వన్ ఈస్ కంఫర్టబుల్ అనిపించింది మీకు? అంటే లైక్ సోను మోడల్గా ఫైట్ చేయడమా లేకపోతే ప్యాంట్ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, శారీ వేసుకొని ఫైట్ చేస్తే కంఫర్ట్ ఉంటుందా, మీరే చెప్పండి. అంటే బేసికల్గా అమ్మాయిలకి ఏదైనా కంఫర్టబుల్గా ఉంటుంది. దట్స్ వై నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నాకేముంటుంది కంఫర్ట్ శారీలా. సో ఐ హ్యాడ్ మై ఓన్ ఛాలెంజెస్, బట్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ అనుకుంటా. ఓ 15-20 days తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇంకా. సార్ అండ్ వన్ మోర్ సారీ, అండ్ కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ఎప్పుడూ మీరు చాలా ట్రెండీగా చాలా కొత్త ఈవెన్ దో మీ షూస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ ఈజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో విశ్వక్ గారు అంటే ఓకే డిఫరెంట్గా ఉంటుంది. బట్ లైలా కాస్ట్యూమ్ విషయానికి వచ్చేసరికి ఏదైనా పర్సనల్ ఇంట్రెస్ట్ మీది ఏదైనా చెప్పడం ఉందా, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? నాకు జీరో నాలెడ్జ్ ఈ లేడీస్ షాపింగ్, లేడీస్ వేసుకునే నాకు వాళ్ళు ఇచ్చింది వాళ్ళు కట్టింది వేసుకుని నేను యాక్టింగ్ చేసిన. నాకు ఉత్తి పర్ఫార్మెన్స్ మీద ఉండే, అసలు నాకు అది దాని మీద ఎట్లుంటుంది అది అన్నది కూడా నేను బ్లైండ్లీ నేను ఫాలో అయిపోయినా. డైరెక్టర్కి నచ్చింది, ప్రొడక్షన్ డిజైను, స్టైలిస్టులు అందరూ కలిసి చేస్తే నేను బ్లైండ్గా ఫాలో అయిపోయినా. నేను నా పర్సనల్గా నాకు పెద్దగా అవగాహన ఉండదు. నాకు షాపింగ్లో నాకు గిఫ్ట్ ఇచ్చుడు కూడా రాదు అమ్మాయిలకు. అందుకే సార్ మూవీలో హైలైట్ అంటే లైలా క్యారెక్టర్ అని తెలుస్తుంది. ఈ లైలా క్యారెక్టర్ అనేది ఎంతసేపు ఉండబోతుంది సార్ నార్మల్? నీకు ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా అయిపోయే వరకు ఉంటుంది. అంటే మీ మూవీ లైఫ్లో మీకు రియల్ లైలా అంటే ఎవరని చెప్తారు? అంటే మూవీ లైఫ్లో టీఎఫ్ఐలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నేను అట్లా లిమిట్ చేయగదలుచుకోవట్లేను. నేను కొంచెం ఇంటర్నేషనల్ ట్రై చేస్తున్నాను. విశ్వక్ సేన్ గారు హలో సార్, దిస్ ఇస్ చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాయి సార్, సాంగ్స్ బాగుంది, టీజర్ బాగుంది. సో సోను మోడల్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు మీరు వేసుకునే కాస్ట్యూమ్ ఇవన్నీ చూసి మేము అనుకుంటున్నాం సక్సేన్ మంచి మోడల్ అని. బట్ మీ వరకు యాజ్ ఎ పర్సనల్గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది కొన్ని కాస్ట్యూమ్స్ వేస్తూ ఉంటారు హీరోస్ అని. సో ఎలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎవరిని చూసినప్పుడు మీకు అరే మోడల్ రా అనిపిస్తుంది? మోడల్ ఇది ఓవర్ ద బోర్డ్ ఉంటుంది కొంచెం మోడల్స్ వేసే బట్టలు. నాకు తెలిసి ఇండస్ట్రీలో అంత బాలీవుడ్లో అనిపిస్తుండే, రణ్వీర్ సింగ్ని చూసినప్పుడు అనిపిస్తుండే. మన దగ్గర కొంచెం అందరూ సోబర్ అంటే కొంచెం మంచి సెటిల్డ్గానే డ్రెస్సింగ్ చేస్తారు. మోడల్ అనేసరికి ఇది కొంచెం ఓవర్ ద టాప్ ఉంటుంది. ఓకే. సో అండ్ ఇంకో క్వశ్చన్, చిన్న గాసిప్, నేను 1-2 చోట్ల చూసిన గాసిప్ అంటే ఆల్రెడీ మీరు గామిలో అఘోరా పాత్ర చేశారు. నెక్స్ట్ అఖండ 2లో మీరు ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ గాసిప్పేనా లేదా అనేది క్లారిటీ? అది గాసిప్పే. డన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. Thank you. See you all on Feb 14.